శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే 9 రోజులుగా పోక్సో కేసులో బండి సంజయ్ కొడుకు భగీరథ్ కేసు విషయంగా కొనసాగుతున్నటువంటి సస్పెన్స్ కు నిన్నటి రోజున తెరబడింది. మరి రాత్రి 9:15 సుమారు 9 గంటల తర్వాత మరి బండి భగీరథను అరెస్ట్ చేసినట్టు పోలీసులు ప్రకటించగా, మరోవైపు బండి సంజయ్ తానే చట్టం మీద గౌరవంతో పోలీసులకు అప్పగించిన అని చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. మరి ఇక్కడ ఈ దోబూచులాట రెండు పార్టీల మధ్య, ఇటు కాంగ్రెస్ బీజేపీల మధ్య దోబూచులాట ఏదైతే ఆయనకు హైకోర్టులో బెయిల్ వస్తుందని చెప్పి మరి హైకోర్టులో బెయిల్ వచ్చే వరకు కూడా అరెస్ట్ కాకుండా ఇటు బండి సంజయ్ చేసిన రిక్వెస్ట్ కు ఇటు రేవంత్ రెడ్డి మరి ఆయన పూర్తిగా సహకారం అందించిండు. హైకోర్టులో బెయిల్ రాకపోవడంతో మరోవైపు బయట అన్ని వర్గాల నుంచి మరి ప్రజల నుంచి కూడా తీవ్ర ప్రతిస్పందన రావడంతో అంటే బక్కోడికో న్యాయం బలిసినోడికో న్యాయమా అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే పదవులు ఉన్న వాళ్ళకో న్యాయం సామాన్యులకో న్యాయమా అని చెప్పి పెద్ద ఎత్తున మరి ఇక్కడ దుష్ప్రచారం జరుగుతూ ఉంటే మరొకవైపు బండి సంజయ్ మరి ఇక్కడ ఏదైతే సాక్షులను బెదిరిస్తా ఉన్నాడు, మరోవైపు చూసుకున్నట్టయితే ఈ కేసులో ఇరికించడానికి ప్రయత్నం చేసిన అందరి అంతు చూస్తా అని చెప్పి బెదిరించడం, ఆ వ్యాఖ్యలతోటి తీవ్ర దుమారం రేగడంతో మరి ఇక్కడ ప్రభుత్వం నిన్నటి రోజున రేవంత్ రెడ్డి ఏదైతే మరి మీ కొడుకును లొంగిపోయేలా చేయాలి, పోలీసులకు అప్పగించాలని చెప్పి ఏదైతే విజ్ఞప్తి చేసిండో తన స్నేహితునికి, మరి ఆయన కూడా మరి చట్టం మీద గౌరవంతో నేను అప్పచెప్పినా అని చెప్తా ఉంటే మరోవైపు పోలీసులు మాత్రం లేదు మేమే అరెస్ట్ చేసినామని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఏది ఏమైనా కూడా బండి భగీరథను కాపాడడానికి తీవ్రంగా చివరి వరకు కూడా ప్రయత్నాలు చేసి ఏదైతే బాధితురాలి కుటుంబం మీద ఇన్ఫ్లుయెన్సర్లతోటి యూట్యూబర్లతోటి దాడి చేయించి మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా బండికి అండగా నిలిచినప్పటికీ కూడా ప్రజా పోరాటాల ద్వారా మరి ఇక్కడ బండి సంజయ్ కొడుకు మీద చర్యలు చేపట్టక తప్పని పరిస్థితి ఏర్పడింది ఇటు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇటు పోలీసులకు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అయినప్పటికీ కూడా 9 రోజుల పాటు మరి ఇక్కడ బండి భగీరథను అరెస్ట్ చేయడంలో విఫలమైనటువంటి పోలీసులు ఇవాళ మేము అరెస్ట్ చేసినామని ఏదైతే చెప్తా ఉన్నారో మరి బండి సంజయ్ వ్యాఖ్యలు మరి వాళ్ళ చేతగాని తనాన్ని మరోసారి రుజువు చేస్తా ఉన్నాయి. అంటే మేమే పోలీసులకు అప్పచెప్పినానని ఏదైతే చెప్తా ఉన్నాడో వాళ్ళు అప్పచెప్పితే తప్ప మరి ఇక్కడ వీళ్ళను అరెస్ట్ చెయ్యలేకపోయింది పోలీసు శాఖ అని అప్రతిష్టను మాత్రం మూటగట్టుకున్నది. దీనిలో ఎలాంటి సందేహం లేదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. వార్తా కథనాలు కనుక పరిశీలించినట్టయితే బండి భగీరథ్ అరెస్టు చట్టం మీ చుట్టం కానే కాదు, పోక్సో కేసులో 9 రోజుల ఉత్కంఠకు తెర, పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లోనే వైద్య పరీక్షలు, జడ్జి ఎదుట హాజరు, 29 వరకు రిమాండ్, వెంటనే చెర్లపల్లి జైలుకు తరలింపు, ఉదయం నుంచి హైడ్రామా, లుకౌట్ నోటీసులు జారీ, పలు చోట్ల సోదాలు అని చెప్పి మరి ఇక్కడ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథను ఎట్టకేలకు హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నాసింగ్లోని పోలీస్ అకాడమీ వద్ద శనివారం రాత్రి 8:30 గంటల సమయంలో భగీరథను అరెస్ట్ చేసి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రెడ్డి ఏదైతే అరెస్ట్ చేసినట్టు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి వెల్లడించారట. దీంతో 9 రోజుల హైడ్రామాకు తెరపడ్డది. తన మైనర్ కుమార్తెను బండి భగీరథ్ లైంగిక వేధింపులకు గురి చేశాడని ఆరోపిస్తూ ఆమె తల్లి ఈ నెల 8న మరి ఏదైతే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో మరి ఇక్కడ ఏదైతే ఫిర్యాదు ఇచ్చిన విషయం అందరికీ తెలిసింది. ఆ తర్వాత మరి ఆమె మైనర్ కానే కాదని ఒకవైపు, మరోవైపు చూసుకున్నట్టయితే పోలీస్ స్టేషన్లో వాళ్ళను సుమారు 5 గంటల పాటు ఉంచి ఆ విషయాన్ని ఇక్కడికి చేరవేస్తే వీళ్ళు మరి ఇక్కడ కరీంనగర్ లో హనీ ట్రాప్ అని చెప్పి కేసు పెట్టి మరి బాధితులని వేధించే ప్రయత్నం చేయడం, ఇదంతా కూడా బయటికి పొక్కడంతో ఇటు బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో బాధితులకు అండగా నిలవడం, దానికి తోడు మరి అనేక ప్రజా సంఘాలు అదేవిధంగా మహిళా సంఘాలు కూడా మరి ఇక్కడ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఏదైతే బాధిత మైనర్ బాలికకు న్యాయం జరగాలని చెప్పి బండి సంజయ్ తన అధికారంతో తన కొడుకును కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం కాకుండా మరి ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్లతోటి ఎదురుజాడి చేస్తూ బరి తెగించిండు అని చెప్పి ఆయన మీద పెద్ద ఎత్తున మరి ఇక్కడ ఏదైతే పోరాటం చేయాల్సి వచ్చింది. దాంతో వెనక్కి తగ్గిన బండి నా కొడుకు నాకు సంబంధం లేదని చెప్పి నన్ను ఆ కేసులోకి లాగద్దు అని చెప్పి ఆయన ఏదైతే సిటీ సివిల్ కోర్టులో దావా వేసిన సంగతి కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి. ఒకవైపు మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా బండి సంజయ్కి మరి అండగా నిలిచిన ఇవాళ సోషల్ మీడియా ప్రజా పోరాటాలతోటి మరి ఇక్కడ ప్రభుత్వం తలొగ్గక తప్పలేదు. రేవంత్ రెడ్డి మరి మ్యాక్సిమం కాపాడడానికి ప్రయత్నం చేసినా కూడా మరి హైకోర్టులో బెయిల్ తెచ్చుకునే వరకు మాత్రమే నేను నీకు సహకరించగలను అన్నట్టుగా ఆయన మాటలున్నాయి. ఎందుకంటే మరి హైకోర్టులో బెయిల్ రాదు అని తెలిసిన మరుక్షణమే నీ కొడుకును మరి ఏదైతే సరెండర్ చేయాలని చెప్పి ఆయన మరి బండి సంజయ్ని వేడుకోవడం, బండి సంజయ్ నిన్నటి రోజున
తీసుకొచ్చి మరి అప్పచెప్పినా అని చెప్పి స్వయంగా చెప్పడాన్ని బట్టి చూస్తూ ఉంటే మరి ఇక్కడ ఏదైతే చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేరు, తాత్కాలికంగా వాళ్ళ అధికార దుర్వినియోగం చేసి ఏదైతే విషయం బయటికి రానంత వరకు మాత్రమే వాళ్ళు చట్టం నుంచి ఎస్కేప్ అవుతారు. కానీ మరి ఇక్కడ ఏదైతే ఆ ప్రజా పోరాటాలు ప్రజల మధ్యకు సమస్య వచ్చినప్పుడు ఆ ప్రజలు మరి ఇక్కడ బాధితుల వైపు నిలిచినప్పుడు ఎంత పెద్దవాళ్ళైనా తప్పించుకోలేరు అని చెప్పి దీని ద్వారా తేటతెల్లమైన అంశాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. నార్సింగిలో అదుపులోకి తీసుకుందామంటున్న సైబరాబాద్ సిపి రమేష్ రెడ్డి మరి నార్సింగిలో అదుపులోకి తీసుకుంటే ఇక్కడ బండి సంజయ్ కొడుకు ఆ పక్కపొంటి లాయర్లు మరి ఏదైతే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి వస్తా ఉంటే ఈ ఫోటోలు దిగి వాళ్ళు మరి ఇక్కడ సోషల్ మీడియాలో పెట్టిండ్రు. మరి మీరు అక్కడ అరెస్ట్ చేసి ఆయనకు ఫోటో షూట్ ఇట్లా ఇక్కడ ఏర్పాటు చేసిర్రా పేట్ బషీరాబాద్లో అనే విషయాన్ని ఇక్కడ మరి పోలీసులు వెల్లడించాలి. అరెస్ట్ చేసినామని చెప్పి ఇప్పటికైనా మా పోలీస్ శాఖ అప్రతిష్ట మూడగట్టుకోకుండా మరి ఏదో ప్రయత్నం చేద్దామని చూస్తా ఉన్నారు. బండి సంజయ్ ఏమో బాజాప్తా చెప్తా ఉన్నాడు, నేనే అప్పగించిన ఫిర్యాదు రాగానే పోలీస్ స్టేషన్లో భగీరథను అప్పగిద్దాం అనుకున్న ఆధారాలు చూసి కేసు కొట్టేస్తారని బెయిల్ వస్తుందని లాయర్లు చెప్పిండు, అందుకే జాప్యం జరిగింది, ఇప్పటికి కూడా బెయిల్ వస్తుందని చెప్తానట. కానీ గౌరవంగా ఏదైతే చట్టం మీద గౌరవంతో అప్పచెప్పిండట. మరి 9 రోజుల నుంచి ఎందుకు అప్పచెప్పలేదు? నిజంగానే నీకు చట్టం మీద గౌరవం ఉన్నట్టు అయి ఉంటే మరి నువ్వు హోంశాఖకు కేంద్ర హోంశాఖకు సహాయ మంత్రిగా ఉన్నావు. మరి ఇక్కడ నీకే పోలీసుల మీద నమ్మకం లేకపోతే, నీకే చట్టం మీద నమ్మకం లేకపోతే మరి ఇక్కడ సామాన్యులకు ఏ విధంగా ఉంటుంది? ఇవాళ నీ అధికారాన్ని దుర్వినియోగం చేసి నీ కొడుకును బయట పడేయడానికి ప్రయత్నాలు చేసినావు తప్ప మరి నా కొడుకు తప్పు చేయలేదు అని చెప్పి బాజాప్తా పోలీసులకు అప్పచెప్పి నువ్వే విచారణ కోరాల్సి ఉండే. దీని ద్వారా మరి నువ్వేదైతే మతం ముసుగులో మరి ఏమేం చేస్తా ఉన్నావు, నువ్వు పలికే సత్యం ధర్మం అంతా కూడా బూటకం అని చెప్పి దీని ద్వారా తేటతెల్లమైంది. బండి సంజయ్ ఇవాళ అధికార మదంతో ఏదైతే ఇక్కడ రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ సహకరిస్తా ఉన్నదని చెప్పి ప్రతిపక్షాల మీద విరుచుకుపడడం కాదు, మరి ఇక్కడ కర్మ రిటర్న్ బ్యాక్స్ అన్నట్టుగా ఆ కర్మఫలం నీకు దాకింది, నీకు సన్ స్ట్రోక్ దాకింది, నీ రాజకీయ జీవితానికి మరి ఇక్కడ బ్రేకులు పడ్డాయి. మొత్తానికైతే బండికి బ్రేకులు వేసిండు ఆయన కొడుకు అనే విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. ఇక ఇరుక్కున్న ఇరు పార్టీలు బీజేపీ కాంగ్రెస్ మెడకు చుట్టుకున్న భగీరథ కేసు, జాతీయ వైరం పక్కకు పెట్టి రాష్ట్రంలో నేతల దోస్తీ, కేంద్ర మంత్రి కొడుకును కాపాడేందుకు కాంగ్రెస్ ప్రయత్నం, కుట్రను బయటపెట్టిన నమస్తే తెలంగాణ అండ్ సోషల్ మీడియా, ఘటనపై గలం విప్పిన మహిళా యువజన ప్రజా సంఘాలు, గవర్నర్ నుంచి వివరాలు తెప్పించుకున్న కేంద్ర ప్రభుత్వం, నివేదికతో ఢిల్లీకి రావాలని మంత్రి వివేక్ అధిష్టానం ఆదేశమట. ఇక్కడ ఇప్పుడు 2 పార్టీలు కూడా ఇందులో మిలాఖత్ అయినాయి. ఇవంతా కూడా బట్టబయలైపోయింది. ఇవాళ ఉప్పు నిప్పు లాంటి కాంగ్రెస్ బీజేపీలు ఇవాళ బీజేపీ నాయకుని కొడుకు ఇలాంటిది మరి ఒక కేసులో ఇరుక్కొని ఆధారాలతో సహా దొరికినప్పుడు కూడా వాళ్ళ మీద ఇంత ఉదారంగా ఎందుకు వ్యవహరిస్తా ఉన్నది? ఇవాళ బండి సంజయ్ లాంటి నేత ఏదైతే కాంగ్రెస్ మీద రాహుల్ గాంధీ మీద విరుచుకపడతాడు, రేవంత్ రెడ్డికి మాత్రం ఆయన సఖ్యతగా ఉంటాడు. మరి ఇక్కడ ఈ కాంగ్రెస్ నాయకులకు ఏదైతే రాహుల్ గాంధీని తిట్టడం మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదా? నువ్వేదో కొత్తగా కక్ష సాధింపు చర్యలు చేపట్టాల్సిన అవసరం లేదు. కానీ తనకు తానుగా ఇరుక్కున్న తర్వాత కూడా కాపాడే ప్రయత్నం ఎందుకు? చట్టం తన పని తాను కనుక చేసుకుపోయినట్టు ఉంటే ఇప్పటికే బండి భగీరథ్ జైల్లో ఉండి మరి 9 రోజులు గడిచేది. ఆయనకు 9 రోజుల పాటు వెసులుబాటు ఇచ్చి హైకోర్టులో బెయిల్ వేసుకోవడానికి, ఆ బెయిల్ వాయిదా పడితే మధ్యంతర బెయిల్ వేసుకోవడానికి అన్ని అవకాశాలు కల్పించి ఇక బెయిల్ వచ్చే పరిస్థితి లేదు అన్న తర్వాత ప్రజాగ్రహం పెళ్ళుకి మరి అది పోరాటం రాష్ట్ర స్థాయిలో వెళ్తున్న తరుణంలో ఇవాళ ఏదైతే తప్పు దిద్దుకునే చర్యలు చేపట్టింది ఇటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ లేదంటే బండి సంజయ్ కానీ. మరి ఇక్కడ నేనే అప్పగించినా అని చెప్తా ఉన్నాడు. ఆ రోజే అప్పగించి ఉంటే నీ మీద ఎంతో కొంత నమ్మకం కలిగి ఉండేవాళ్ళు జనం. కానీ ఏదైతే నువ్వు చెప్పే శ్రీరంగ నీతులు వచ్చే ఈ మూల గుడిసెలు 2 వేరువేరుగా ఉన్నాయి. నీది బయటికి ఒక ముఖం ఉన్నది, లోపల ఒక ముఖం ఉన్నది. కేవలం ఓట్ల కోసం మాత్రమే జై శ్రీరామ్ నినాదం. నీకు సనాతన ధర్మం మీద ఏమాత్రం గౌరవం లేదు. ఏమాత్రం నీకు గౌరవం ఉన్నా కూడా నీ కొడుకును ఏదైతే ఆరోపణలు వచ్చిన వెంటనే నువ్వు ముందుగా రాజీనామా చేసి విచారణ కోరితే నిన్ను జనం నీకు జేజేలు కొట్టేవాళ్ళు. ఆయన కొడుకు తప్పు చేస్తే ఆయన ఏం చేస్తాడు పాపం? పోయిన బండి కడుపున మరి భగీరథు చెడగొట్టిండని చెప్పి మరి ఆయనను తిట్టుకున్నా నీకు మాత్రం సానుభూతి లభించేది. ఇవాళ నీ ఏదైతే నీ పెంపకమే ఆ విధంగా ఉన్నది. బండి భగీరథకు కారణమే నువ్వు, అట్లా చెడిపోవడానికి కారణమే నువ్వు. నీ పదవి అహంకారం ఏ విధంగా అయితే ఉన్నదో నీకున్న పదవిని చూసుకొని నీ కొడుకు బలుపెక్కింది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. కాంగ్రెస్ మీద పోరాడాలని చెప్తే ఆ పార్టీతో కలిసి ఎందుకు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారంటూ రాష్ట్ర బీజేపీ నేతలకు ఇటీవల ప్రధాని మోడీ చీవాట్లు పెట్టిండు. బీజేపీ మీద రాజకీయ సమరం చేయమంటే మీరేమో బీజేపీ మన మిత్రపక్షమే
అనే భ్రమలో ఉన్నట్టున్నారని చెప్పి టీపీసీసీ నేతలపై కొద్ది రోజుల క్రితం రాహుల్ గాంధీ అసహనం వ్యక్తం చేసిందట. బండి భగీరథపై నమోదైన పోక్సో కేసు ఉదంతం రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ బంధం ఎంతలా పెనవేసుకుపోయిందో, అధిష్టానాల ఆదేశాలకు భిన్నంగా మైత్రితో వ్యవహరిస్తున్నాయో తేటతెల్లమైంది. రెండు జాతీయ పార్టీల రాష్ట్ర నాయకత్వాలు నిలుపుతున్న కుమ్మక్కు రాజకీయంతో ఆ పార్టీల అధిష్టానాలు జాతీయ స్థాయిలో ఇరుకటంలో పడ్డాయి. ఎందుకంటే గల్లీలో దోస్తీ, ఢిల్లీలో కుస్తీ అన్నట్టుగా ఉన్నది. ఇక్కడ ఉప్పు నిప్పులాగా ఉంటారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తామని చెప్పి మరి ఆయనకు ఏదైతే ఆ చెవులకు ఇంపయ్యే మాటలు చెప్పుకుంటూ ఇక్కడ బీజేపీ తోటి చెట్టా పట్టాలు వేసుకుంటారు. ఇవాళ బీజేపీకి 8 సీట్లు రావడానికి కారణం కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వమే అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఏదేమైనా ఇవాళ బీజేపీ తోటి మైత్రి బంధమే కొనసాగిస్తా ఉన్నది. బీజేపీ నాయకులతో చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతా ఉంటే బీజేపీ నాయకులు అధికార పక్షాన్ని మరి ఇక్కడ ఏదైతే ప్రజా సమస్యలను పరిష్కారం చేయకపోతే అధికార పక్షాన్ని విమర్శించాల్సింది పోయి వాళ్ళు ఇద్దరు కలిసి మన ముందు బీఆర్ఎస్ని అంతం చేసుకొని మరి ఇక్కడ ఇద్దరం చెట్టా పట్టాలు వేసుకొని తిరిగి అయితే నువ్వన్న అధికారం చేపట్టు లేకపోతే నేనన్న అధికారం చేపడతా, జాతీయ పార్టీలే ఇక్కడ ఉండాలన్న చందంగా వ్యవహరిస్తూ ఈ కుమ్మక్కు రాజకీయాలు మరి బండి భగీరథ కేసు తోటి బట్టబయలైనవి. ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. ఇలాంటి నీచ రాజకీయాలు చేసే వాళ్లకు ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన బాధ్యత కూడా ప్రజలపైనే ఉన్నది. బండికి పదవీ గండం. బీజేపీలో కేంద్ర ప్రభుత్వంలో భారీ మార్పుల దిశగా కసరత్తు. ఈ నెలాఖరులో లేదా జూన్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ. కీలక సమయంలో పోక్సో కేసులో ఇరుక్కున్న బండి భగీరథ్ వివరాలను హోంమంత్రి అమిత్ షాకు నివేదించిన గవర్నర్ పదవి నుంచి తొలగించక ముందే రిజైన్ చేసే యోచనలో బండి అని చెప్పి, ఏది ఏమైనా ఆయన కొడుకు కేసులో మరి ఏదైతే ఆల్రెడీ జైలుకు వేయండు, మరి ఆయన నాగర ఉన్న ఆధారాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్పిండు. కానీ ఆధారాలు ఎవ్వి కూడా ఆయనను కాపాడలేకపోయినాయి. కాబట్టి ఖచ్చితంగా నైతిక బాధ్యత వహించి ఆయన రాజీనామా చేయాలి. మరి వచ్చే నెలలో పునర్వ్యవస్థీకరణ ఉన్నదట. మరి ఇది బీజేపీ మరి ఈయన కనుక ఒకవేళ రిజైన్ చేయకపోతే బీజేపీ ఖచ్చితంగా ఈయన తప్పించాల్సిన బాధ్యత ఉన్నది. లేదంటే మా బీజేపీలో ఉన్న వాళ్ళు 100 తప్పులు చేసినా కూడా మాఫీ అని చెప్పి మరి ఇక్కడ బీజేపీ సత్యం ధర్మం పేరుతోటి ఎన్ని దారుణాలు చేసినా కూడా మేము కళ్ళు మూసుకోమని అంటాము అనే అపవాదును మూటగట్టుకునే అవకాశం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా బండి సంజయ్ని తొలగించాలి, లేదంటే గౌరవప్రదంగా ఆయననే రాజీనామా చేయాలి. మొత్తంగానైతే బండి రాజకీయ జీవితానికి మరి ఇక్కడ చరమగీతం పాడిండు ఆయన కొడుకు అనే విషయాన్ని అయితే మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి. బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలి. రాష్ట్రపతి ప్రధానికి న్యాయవాది లేఖలు బాధితురాల తరపు వాదించిన పప్పు నాగేశ్వరరావుట. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని న్యాయవాది పప్పు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి లేఖలు రాసిండు. పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో జరిగిన విచారణలో పప్పు నాగేశ్వరరావు బాధితురాల తరపున వాదనలు వినిపించిండు. మరి ఇక్కడ నిరంజన్ రెడ్డి అని చెప్పి మరి ఆయనను ఎంగేజ్ చేసిండు బండి సంజయ్. గంటకు 30 లక్షల రూపాయలు తీసుకుంటున్నాడు ఆయన. మరి ఆయనకు ధీటుగా పీపీ ఉన్నాడా, ఆ పీపీకి సపోర్ట్ గా మరి ఏదైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బయట సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాల్సి వచ్చినప్పుడు అక్కడ ప్రభుత్వ లాయర్తో పాటు అదనంగా వీళ్ళు ఒక ప్రైవేట్ లాయర్ను ఎంగేజ్ చేసుకొని గంటకు 50 లక్షలు, కోటి రూపాయలు ఇచ్చుకుంటూ అక్కడ పెడతారు. మరి పీపీకి సపోర్ట్ గా ఇక్కడ కూడా ఒక పటిష్టమైన లాయర్ని ఎందుకు ఎంగేజ్ చేయలేదు అని అంటే తన మిత్రుడు బండి సంజయ్ కొడుకు బెయిల్ రావడానికి రేవంత్ రెడ్డి సహకరించిండు. కానీ బాధితురాలు పక్షాన పప్పు నాగేశ్వరరావు అనే అడ్వకేట్ ని పెట్టుకున్నారు. మరి ఇక్కడ ఏదైతే అవసరం పడ్డప్పుడే తెలుస్తుంది, మరి ఇక్కడ ఇలాంటి అవకాశం వచ్చినప్పుడే సత్తా ఏందో తెలుస్తుంది. పప్పు నాగేశ్వరరావు అంటే ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. కానీ నిరంజన్ రెడ్డిని ఢీకోగలరా అని అనుకున్నారు. కానీ ఏదైతే పీపీ వాదించిన సమయంలో ఒక దశలో బెయిల్ వస్తుంది అనుకున్నారట. కానీ పప్పు నాగేశ్వరరావు మరి బాధితురాలి తరపున వాదనలు ప్రారంభించిన తర్వాత నీళ్లు నవలడం నిరంజన్ రెడ్డి వంత అయిందట. మరి దాంతో ఒక దశలో మరి వేడుకున్నాడట, ఇంటీరియం బెయిల్ మంజూరు చేయండి, రిలీఫ్ ఇయ్యండి చెప్పి వేడుకున్నా కూడా అవకాశం ఇవ్వలేదు జడ్జి. అంటే మరి ఇక్కడ పప్పు నాగేశ్వరరావు ఎంత మరి స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చిండో ఇక్కడ మనం చూడవచ్చు. అన్ని ఆధారాలను కోర్టుకు సమర్పించిండు. అదే విధంగా చూసుకున్నట్టయితే పోలీసులు కూడా అమ్మాయి మైనర్ కాదని చెప్పి తేల్చేసారు. దాంతో ఇక ఎట్టి పరిస్థితులలో ఆయనకు రిలీఫ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా సామాన్యునికి ఒక న్యాయం, మరి బలిసినోనికి ఒక న్యాయం ఉండదు. మరి చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పి పప్పు నాగేశ్వరరావు వాదించిన వాదనతోటి జడ్జి ఏకీభవించింది కాబట్టి బెయిల్ రాలేదు. వీళ్ళు కనుక బాధితురాలి పక్షాన సెపరేట్ లాయర్ కనుక ఉండకపోయినట్టు అయి ఉంటే ఖచ్చితంగా పీపీ ద్వారా మరి ఏదైతే బండి సంజయ్ కొడుకు సహకరించే వాళ్ళు ఈ ప్రభుత్వం తరఫున వాదించే లాయరు ఒక దశలో బెయిల్ వచ్చేది. మరి పప్పు నాగేశ్వరరావు ఆ బెయిల్ రాకుండా అడ్డుకోవడమే కాదు, ఆఖరికి బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలని చెప్పి ప్రధానమంత్రికి, రాష్ట్రపతి కూడా లేఖలు రాసిందట. ఎందుకంటే అధికార దుర్వినియోగం చేస్తా ఉన్నాడు.
మరి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో ఆయన బహిరంగంగానే అంతు చూస్తా అని చెప్పి బెదిరించిండు. ఒక్కొక్కరి నా కొడుకుని లిరికించిన వాళ్ళు అంతు చూస్తా అన్నాడు అని అంటే ఖచ్చితంగా ఆయన అధికార దుర్వినియోగం చేసే అవకాశం ఉన్నది. కాబట్టి ఆయనను బర్తరఫ్ చేయాల్సిందే అని చెప్పి మరి లేఖలు రాసిన అంశం ఇక్కడ సంచలనంగా మారింది. ఇక్కడ చూసుకున్నట్టయితే సర్కారు నిర్లక్ష్యానికి ఇక్కడ నిరీక్షించి ఇక్కడ నీరసించి ఇక్కడ నిండా మునిగి అని చెప్పి మరి కొనుగోలు కేంద్రాలలో మక్కలైతేంది, అదేవిధంగా ధాన్యం కొనుగోలు అయితేంది ఎక్కడికక్కడ నిలిచిపోయినాయి. ప్రభుత్వం చూసుకున్నట్టయితే మరి ఇక్కడ 34% మాత్రమే మక్కలు కొంటా అని చెప్పి ప్రకటనలు చేస్తా ఉన్నది. మరోవైపు ధాన్యం కొనుగోళ్లలో మరి ఏదైతే ఆ వేగం లేదు, ధాన్యం కొనుగోలు నత్తనడకన సాగుతూ ఉన్నాయి. ఒకవైపు అకాల వర్షాలు, మరోవైపు రోజుల తరబడి వెయిట్ చేసి ఈ రైతులు తమ ధాన్యాన్ని కాపాడుకోవడానికి మరి ఇక్కడ నిరీక్షించి నీరసించి అక్కడే రోడ్డు పక్కన పండుకోవాల్సిన దుస్థితి ఏర్పడ్డది. మరోవైపు చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకుంటే అకాల వర్షాలతోటి ధాన్యం మరి ఇక్కడ తడిసి ముద్దవుతా ఉంటే దాన్ని కాపాడుకోవడానికి రైతులు నానా యాతలు పడతా ఉన్న పరిస్థితి. శుక్రవారం కురిసిన అకాల వర్షానికి వనపర్తి జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్లో కొట్టుకుపోతున్న ధాన్యాన్ని కుప్ప చేసుకుంటున్న రైతు ఎన్ని బాధలు వచ్చినాయి. ఇప్పుడు రైతులకు రైతు ప్రభుత్వం అని, ఇందిరమ్మ రాజ్యం అని, ప్రజా ప్రభుత్వం అని చెప్పి రైతులను నిండా ముంచి రైతులకు కనీసం పెట్టుబడి సాయం ఇవ్వకుండా, యూరియా కూడా అందుబాటులో లేకుండా, ఖచ్చితం ఏదైతే నాణ్యమైన కరెంట్ ఇవ్వకుండా, భూగర్భ జలాలను అడగంటి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు మీద కుట్రలు అన్ని 2.5 సంవత్సరాల నుంచి ఒక్క పిల్లర్ గుంగిపోతే దానికి మరమ్మత్తు చేపట్టకుండా మరి గోదావరిని ఎడారిగా మార్చి భూగర్భ జలాలన్నీ అడిగట్టిపోయేలా చేసి ఇవాళ రైతులను నట్టేట ముంచింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకవైపు మరి రైతు రాజ్యం అనుకుంటేనే రైతు మీకు ఈ విధంగా ద్రోహం చేస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మన ఇక్కడ రైతులందరికీ ఇప్పుడు అవగతమైంది. పెట్టుబడి సాయాన్ని చూసుకున్నట్టయితే మరి ఇక్కడ ఇప్పటి వరకు 2 ఎకరాలకు మాత్రమే ఇచ్చిండు. ఇప్పటికే 2 విడతలకు పెట్టిండు. 3వ విడతలో 2 ఎకరాలకు 1 ఎకరానికి మరి అటాసంగా వేసిండు. రెండో విడతలు 5 ఎకరాల వరకు వేస్తా అని చెప్పి 1 ఎకరానికి వేసి ఇవాళ మాది రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటా ఉన్నాడు. రైతుల నెత్తి మీద నాట్యం చేసుకుంటా రైతు ప్రభుత్వం అని చెప్పి రైతులను అనగదొక్కుంటా రైతులను ఈ రకంగా నట్టేట ముంచుకుంటా ఇంకా రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడానికి వాళ్ళకు నైతికత ఉన్నదా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఆర్థికం అధోగతి, రెవెన్యూ రాబడులు పాతాళానికి, ఏటికేడాది అప్పులు ఆకాశానికి. కాంగ్రెస్ పాలనలో ఆగమైన ఆర్థికం. కేసీఆర్ హయాంలో రాబడుల్లో ఏటా సగటున 23.9% వృద్ధి రేటు ఉంటే రేవంత్ పాలనలో అది 3% దిగజారింది. 3.69%. 2025-26లో రెవెన్యూ రాబడుల అంచనా 2,29,000 కోట్లుంటే వచ్చింది మాత్రం 1,81,000 కోట్లే. అంటే రెవెన్యూ లోటు వచ్చేసి 337.25% దిగజారింది. ఏడాదిలో అదనంగా 44% అప్పులు తీసుకొచ్చుకుంటా ఉన్నారు. ఇదంతా కూడా మరి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన కాగు మరి సెంట్రల్ ఆడిట్ రిపోర్ట్ ఏదైతే ఉన్నదో మరి ఆ కాగు చెప్తున్నటువంటి రిపోర్ట్ ప్రకారం చూసుకున్నట్టయితే మరి ఏదైతే ఏటా సగటున 23.9% వృద్ధి రేటు ఉండే కేసీఆర్ హయాంలో ఇవాళ చూసుకుంటే అది 3.69% పడిపోయింది అని అంటే తెలంగాణ పాతాళానికి పోతా ఉన్నది. ఈ ఏదైతే వీళ్లకు చేతగానితనానికి ఈ దద్దమ్మ ప్రభుత్వం ఇవాళ పరిపాలన చేతగాక ప్రజలను నిండా ముంచుతా ఉన్నారన్న విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. దొంగ ఓట్లు ఉండద్దు, అర్హులైపోవద్దు, సర్పై అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. బిఎల్ఏలు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించాలి. బీజేపీ కాంగ్రెస్లు అర్హుల ఓట్లు తీసేసే ప్రమాదం ఉన్నది, జాగ్రత్తగా ఉండాలి. ఓట్ల తొలగింపులో వాళ్ళ ఆటలు సాగనీయం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సనత్ నగర్ నియోజకవర్గ నేతలకు దిశానిర్దేశం. కేంద్రం జూన్ 25 నుంచి చేపట్టనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు సీరియస్ గా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లో అర్హుల ఓట్లు పోవద్దని, దొంగోట్లు ఉండొద్దని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ విషయంలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, లేదంటే అసలుకే మోసం వస్తుందని చెప్పి ఆయన తన కార్యకర్తలను హెచ్చరించిందని చెప్పి మరి ఇక్కడ ఏదైతే ఓటర్ల జాబితా సవరణ పేరుతోటి అర్హుల ఓట్లను తీసేసే ప్రమాదం ఉన్నది. కాంగ్రెస్ నాయకులు కరడు కట్టిన బీఆర్ఎస్ వాళ్ళ ఓట్లను మరి తప్పించే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండుని అని చెప్పి కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. దాంతో పాటు మొన్న చూసినాం జూబ్లీ హిల్స్ లో చూసుకున్నట్టయితే సుమారు 20-25 వేల మందిని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా కొత్తగా ఓట్లను అక్కడ తీసుకొచ్చి పెట్టిండ్రు. దాంతో పాటు ఏదైతే ఓటర్ ఐడి కార్డులను అభ్యర్థి పంచిన విషయాన్ని కూడా మనం చూసినాం. ఈ రకంగా దొంగ ఓట్లు ఉండకుండా చూసుకోండి, మరి అర్హుల ఓట్లు పోకుండా చూసుకోండి అని చెప్పి కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన పరిస్థితి. ఈ 64.38% ఓటర్ల మ్యాపింగ్ పూర్తయిందట. ఓటర్ జాబితాలో అనర్హులు లేకుండా చూడడమే సర్ లక్ష్యం. వచ్చే నెల 15 నుంచి రాష్ట్రంలో సర్ ప్రక్రియ షురు. సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1950ని సంప్రదించాలి. మీడియాకు వెల్లడించిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి
సుదర్శన్ రెడ్డి అని చెప్పి జూన్ 14వ తేదీ రాక మరి అన్నిటిని కూడా మ్యాపింగ్ చేసుకుంటారు. జూన్ 15వ తేదీ నుంచి మరి ఇక్కడ ఏదైతే దీనికి సంబంధించిన ఓటర్ల నమోదు ప్రక్రియ, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ సాగబోతా ఉన్నది. ఇదంతా కూడా అక్టోబర్ 1వ తేదీ రాక సాగుతుంది. ఏదైతే అక్టోబర్ 1వ తేదీన మరి ఇక్కడ ముసాయిదా ఓటర్ల జాబితా ప్రింట్ అవుతుంది, బయటకు వస్తుంది. మరి దీని ద్వారా ఇప్పటికి ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడుకుంటూ వస్తా ఉన్నాయో ఇవాళ రేవంత్ రెడ్డికి మళ్ళొక అవకాశం దొరికింది అక్టోబర్ దాకా వాయిదా వేయడానికి. అక్టోబర్ వరకు ఇక ఎలాగో మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం లేనే లేదు అనే విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. 34% మక్కలు కొంటారట. మక్కల ఉత్పత్తి అంచనా 43 లక్షల టన్నులు, కొనుగోలు లక్ష్యం 14.88 లక్షల టన్నులేనట. ఆ మేరకే నిధులు, జిల్లాల వారీ టార్గెట్లు, అంతకు మించి కొనొద్దని స్ట్రిక్ట్ ఆదేశాలు. అందుకే కొనుగోలులో సర్కారు తీవ్ర జాప్యం అని చెప్పి రైతులను ఏ విధంగా నట్టేట ముంచుతా ఉన్నది. వీళ్ళకి పండించిన ప్రతి గింజకు మరి క్వింటాలకు 500 బోనస్ తోటి కొంటామన్నారు. కనీసం మద్దతు ధర ఇచ్చన్నా కొనుక్కొని అని అంటే 34% కొంటామని చెప్పి మరి ఇక్కడ మక్క రైతులను, జొన్న రైతులను, ధాన్యం పండించే వరి రైతులను అందరినీ ఎక్కడికక్కడ మోసం చేస్తా ఉన్నది ప్రభుత్వం. యువతి గొంతుకొచ్చిన ప్రేమోన్మాది, అక్కడికక్కడే మృతి. జడ్చర్లలో దారుణం, యువకుడిని చితకబాదిన స్థానికులు, దవాఖానకు తరలింపు, పరిస్థితులు విషమం చెప్పి పట్టపగలు నడి రోడ్డుపై ఓ యువకుడు కత్తితో యువతి గొంతుకోయడంతో మృతి చెందిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో కలకలం రేపింది. పోలీసు తెలిపిన వివరం ప్రకారం జడ్చర్ల పట్టణంలోని నిమ్మబావిగడ్డ ప్రాంతంలో నివసిస్తున్న వైష్ణవి పోలేపల్లి సెజ్ ప్రాంతంలో ఎస్వికేఎం స్కూల్లో రిసెప్షనిస్ట్ గా పనిచేస్తుందట. శనివారం సాయంత్రం పాఠశాలలో విధులు ముగించుకొని ఇంటికి వస్తా ఉంటే ఈ ప్రేమోన్మాది మరి ఇక్కడ ఆమెను వెంటబడి వేధించి ప్రేమించమని చెప్తే ఆమె నిరాకరిస్తే ఆమె గొంతుకు వస్తే స్థానికులు మరి ఇక్కడ అతన్ని చితకబాది పోలీసులకు అప్పచెప్తే ఆయన పరిస్థితి విషమంగా ఉన్నదట. ఏది ఏమైనా కూడా ఇలాంటి ప్రేమోన్మాదులు మరి ఇక్కడ ఒకసారి ఆలోచన చేయాలి. యువతులను ఎవరైతే మరి పరస్పరం ప్రేమించుకుంటే తప్పులేదు, కానీ ప్రేమ కోసం ఈ వేధింపులకు పడి మరి హత్యలు చేస్తే పోలీసులు కూడా మరి ధీటుగా స్పందిస్తేనే ఇలాంటి ఆగుతాయి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అది స్థానికులకు చేతుల్లోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇక మనవణ్ణి కాపాడబోయి తాత మృతట. బోరు పక్కన గుంతలో పడ్డ బాలుడు. నల్గొండ జిల్లా యాద్గార్పల్లిలో ఘటన. పాపం మనవణ్ణి కాపాడదామని చెప్పి ఆయన దునికితే అందులోనే కూరుకుపోయిందట తాత. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే చెర్లపల్లి జైలుకు భగీరథు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన మేజిస్ట్రేట్. నార్సింగ్ లో పోలీస్ అకాడమీ వద్ద రోడ్డుపైనే అదుపులోకి తీసుకున్నట్టు ప్రకటించిన పోలీసులు. మరి రోడ్డు పైనే మీరు అదుపులోకి తీసుకుంటే ఈయనతోటి ఫోటో షూట్ ఎందుకు చేసిండ్రు? మరి నార్సింగిలో రోడ్డు మీద తీసుకున్నప్పుడు బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ముందరికి వస్తా ఉంటే ఈయన బండి భగీరథు వాళ్ళ లాయర్లు వస్తా ఉంటే ఈ ఫోటో షూట్ ఎందుకు జరిగింది? వాళ్ళు నిజంగా లొంగిపోయినా మీరు అరెస్ట్ చేసినా? లొంగిపోతే మరి మీ పోలీసుల చేతగాంతనం బట్టబయలైందని చెప్పి ప్రజలందరూ మరి ఈసడించుకునే అవకాశం ఉన్నదని మేమే అరెస్ట్ చేసినామని గొప్పలు చెప్పుకుంటా ఉన్నది మరి ఇక్కడ ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక వెండి దిగుమతులపై ఆంక్షలు అట. రెస్ట్రిక్టెడ్ విభాగంలో మార్చిన ప్రభుత్వం. దీంతో ఇకపై దిగుమతులు డీజీఎఫ్టీ అనుమతి తప్పనిసరి. కడ్డీలు, ఆభరణాలు మొదలైన వాటికి వర్తింపు. అనుమతి తీసుకున్న గరిష్టంగా 100 కేజీలకే పరిమితం. మరి ఇక్కడ గతంలో ఏదైతే ఆ వెండి ఉండేదో ఆ వెండి మరి యథావిధిగా ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు తీసుకునేది ఇప్పుడు రిస్ట్రిక్టెడ్ జాబితాలో పెట్టిందట. కంపల్సరీ వెండి దిగుమతి చేసుకోవాలంటే పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి మనం గమనించాలి. ఇక లొంగుబాట, అరెస్టా? భగీరథను పోలీసులు అరెస్ట్ చేశారా లేక అతనే పోలీసులు లొంగిపోయాడా అనే అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. 8 రోజులుగా పరారీలో ఉన్న భగీరథ దేశం విడిచి పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు 20 ప్రత్యేక బృందాలతో గాలిస్తున్న క్రమంలో పోలీస్ అకాడమీ వద్ద నిందితు భగీరథను పట్టుకున్నామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ రమేష్ తెలిపారు. కాగా భగీరథను పోలీసులు అరెస్ట్ చేయలేదని తానే స్వయంగా 2 లాయర్లతో కలిపి బషీరాబాద్ స్టేషన్కి వెళ్లి పోలీసులు ఏదైతే లొంగిపోయారని పేర్కొంటూ బండి సంజయ్ ఎక్స్ లో పోస్ట్ చేసిండ్రు. మరి ఖచ్చితంగా ఈ ఫోటో వచ్చింది అని అంటే మరి అలా లొంగిపోయింది అనేదే వాస్తవం. లొంగక తప్పని పరిస్థితి. ఎక్కడికి వెళ్ళినా బండి సంజయ్ని ఏదైతే భగీరథు పోలీసులకు అరెస్ట్ అన్న చేయాలి, లొంగైన పోవాలి. లేకపోతే అంశం రోజు రోజుకు ఇంకా ముదిరి పాకాన పడతా ఉన్నది. దాంతో మరి వాళ్ళు ఏదైతే కేంద్ర ప్రభుత్వం కల్పించుకొని బర్తరఫ్ చేసే అవకాశం ఉన్నది. కాబట్టి మరి ఏదైతే దీనికి తెరవడాలంటే భగీరథకి ఎట్టి పరిస్థితుల్లో జైలుకు పోక తప్పని పరిస్థితి అని చెప్పి మరి వాళ్ళే లొంగిపోయేలా చేసింది. కానీ పోలీసులు మాత్రం తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఇలా మరి అది అరెస్ట్ చేసినామని చెప్పుకుంటా ఉన్నారు. భారత్కు గొప్ప కళలున్నాయి. భారతదేశం నేడు అవకాశాల గనిగా మారింది. ఎంత ప్రాచీనమైనదో అంతే ఆధునికంగా ఎదుగుతోంది. అభివృద్ధి చెందిన భారత్ ప్రయాణంలో పాల్పంచుకోండి. మీ పెట్టుబడులకు గొప్ప ప్రతిఫలం లభిస్తుంది. నెదర్లాండ్లో ప్రవాస భారతీయులకు ప్రధాని మోడీ పిలుపు. అక్కడ పోయేమో
మనది వెలిగిపోతుందని చెప్తావు, మరి ఇక్కడ చూసుకున్న టైం ఉంటేనేమో ఇవాళ పెట్రోల్ తగ్గి, డీజిల్ తగ్గి, బంగారం కొనుడు తగ్గి, మరి వృధాగా ఏదైతే మనం ఆహారాన్ని వృధా చేసుడు బంద్ చేయండి, ఇంకొక రోజు ఇంకో 4 రోజులు అయ్యే ఉంటే మొత్తానికి వారానికి ఒక రోజు భోజనం కూడా బంద్ చేయండి అని చెప్పే దుస్థితి వస్తుంది. మరి బయట 12 సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తూ భారత్ వెలిగిపోతుంది అంటే ఇగో ఈ రకంగా నలిగిపోతుంది భారత్ అనే విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. ఛాయ్ గరం బిర్యానీ ఫిరం, హైదరాబాద్లకు వంట గ్యాస్ షాక్, వాణిజ్య సిలిండర్ మీద ధర 50% పెంపు ప్రభావం, రెస్టారెంట్లు టిఫిన్ సెంటర్లకు పెరిగిన రేట్లు, ఆహారం ధరల్లో 20 నుంచి 40% వరకు పెరుగుదల, రోజుకు సగటున 40 నుంచి 60 రూపాయల వరకు అదనపు ఖర్చు మరి ఒక్కో మనిషికి టిఫిన్ పేరు మీద, భోజనం పేరు మీద జరుగుతూ ఉన్నదని చెప్తున్న పరిస్థితి. ఎన్యూమరేషన్ ఇస్తేనే ఓటు, లేని పక్షంలో ముసాయిదా జాబితాలో పేరు తొలగింపు, సీఈఓ సుదర్శన్ రెడ్డి స్పష్టీకరణ. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తమ డీటెయిల్స్ ఇచ్చుకుంటూ తమ ఆధారాలు చూపిస్తేనే ఓటు ఉంటుంది, లేకపోతే ఖచ్చితంగా ఓటర్ జాబితా నుంచి మీ పేరు తొలగించబడుతుంది అని చెప్పి ఎన్నికల కమిషన్ ప్రకటించిన అంశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక జైలుకు బండి భగీరథు, ఇవాళ మేము పేపర్లలో బండి భగీరథ గురించి వెయ్యం, బండి సంజయ్ గురించి వెయ్యం అని చెప్పి ఏదైతే మరి పట్టుబట్టి ఉన్నాయో ఇవాళ తాబేదార్ పత్రికలు, బండి సంజయ్ విసిరే ఎంగిలి మెతుకులు ఏరుకొని తినే ఈ పత్రికలు ఇవాళ జైలుకు బండి భగీరథ అని చెప్పి ఇంత పెద్ద వార్తలు వేయాల్సిన దుస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే ప్రజాగ్రహానికి గురైన వాళ్ళు ఖచ్చితంగా ఎవరైనా మరి ఖచ్చితంగా కట్టుబడి ఉండాల్సిందే, లొంగిపోవాల్సిందే. ఇవాళ మీరు ఎన్ని ఎత్తులేసి, ఎన్ని పిఆర్ స్టంట్లు వేసి, ఎంత దుష్ప్రచారం చేసి బాధితురాల్ని మరి ఇక్కడ నేరస్తురాలుగా చూపించే ప్రయత్నం చేస్తే మరి ఇక్కడ ప్రజల లోపల ఆవేశం కట్టలు తెంచుకున్నది. ప్రజాగ్రహంతో మరి ప్రజల చేతులలో ఈరోజు సోషల్ మీడియా ఉన్నది. ఆ సోషల్ మీడియా దాడితోటి ఇటు ప్రభుత్వం దిగిరావాల్సి వచ్చింది, ఇటు బండి సంజయ్ కూడా తన కొడుకు పోలీసులకు అప్పగించాల్సిన దుస్థితి వచ్చింది. అదేవిధంగా తాబేదార్ పత్రికలు పెద్ద పెద్ద అక్షరాలతోటి రాయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఇక పెట్రోల్ ధరలు మరో 10 రూపాయలు పెంపాట, ఒకేసారి లేదా 2-3 వారాల్లో దశల వారీగా పెంపు, నష్టాల భర్తీకి పెంచే యోచనలో కంపెనీలు, నిపుణుల అంచనా, ద్రవ్యోల్బణంపై హెచ్చరికట. 3 రూపాయలు వేస్తేనే అతలాకుతలం అవుతుంది. మరి ఇది 10 రూపాయలు కనుక పెంచినట్టు అయి ఉంటే మన వ్యవస్థ మొత్తం మరి పూర్తిగా దిగజారే పడుతున్నది. ఇప్పటికే ఆర్థిక మాంద్యం ఏర్పడ్డది, ఇటు దేశవ్యాప్తంగా ఏర్పడ్డది. సగటున తెలంగాణలో ఈ 2.5 సంవత్సరాల నుంచి పూర్తిగా ఆర్థికంగా దిగజారిపోయింది. రాష్ట్రం ఆదాయానికి కేవలం మద్యాన్ని మాత్రమే ఎంచుకొని మద్యం విక్రయాల ద్వారా మాత్రమే ఆదాయం పొందుతూ అప్పులతోటి మరి ఇక్కడ కాలాన్ని వెళ్ళదీసుకుంటూ వస్తూ ఉన్నది. ఉమ్మడి ఏపీ హైకోర్టు విశ్రాంత జస్టిస్ చంద్రయ్యకు అనుమతట. తెలంగాణ హెచ్ఆర్సీ తొలి చైర్మన్ గా సేవలు అందించినటువంటి జస్టిస్ చంద్రయ్య మృతి చెందిండు అని చెప్పిన పరిస్థితిని ఇక్కడ మనం చూడవచ్చు. తైవాన్ కోసం చైనాతో యుద్ధం చేయలేం, 15,000 కిలోమీటర్లు వెళ్లి శక్తివంతమైన దేశంతో తలపడలేం, తైవాన్ విషయంలో పరిస్థితులన్నీ చైనాకే అనుకూలం అంటున్న ట్రంప్. తైవాన్ వివాదంపై అమెరికా వైఖరి మారలేదని వెల్లడి. చైనా బహుమతులను చెత్తబుట్టలో వేసి వెళ్లిన ట్రంప్ బృందం, వాటిని గూఢచర్యానికి చైనా వాడే ప్రమాదం ఉందనే ఈ చర్య. చైనాను చూస్తే మరి ఇక్కడ గజ్జు అంటా ఉన్నది. ఇవాళ అమెరికా మేము చైనా తోటి యుద్ధం చేయలేము అని చెప్పి బహిరంగంగా ప్రకటించిండు ట్రంప్ అని అంటే మరి వాళ్ళ అశక్తతను ఇక్కడ వ్యక్తపరిచినట్టే. ఎందుకంటే అతి చిన్న దేశమైనటువంటి ఇరాన్నే ఎదుర్కోలేక ఇవాళ ఆర్థిక మాంద్యంలో పడిపోయింది అమెరికా. రేపు చైనా తోటి యుద్ధం చేయాల్సి వస్తే మొత్తం అమెరికా వ్యవస్థని కుప్పగూలే ప్రమాదం ఉన్నది ఆర్థికంగా. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే మరి ఈనాడైనా ఆంధ్రజ్యోతి అయినా పెద్ద పెద్ద ఫోటోలు వేసి రాయాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడ్డదంటే ప్రజలందరూ ఐక్యంగా పోరాటం చేస్తే ఈ పత్రికలు కాదు, ఈ తాబేదారులు ఎవరైనా కూడా ప్రజాగ్రహానికి లొంగాల్సిందే అని చెప్పి మరి బండి భగీరథ కేసు ద్వారా తేటతెల్లమైన అంశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. శంషాబాద్ చుట్టూ మెగా ట్రాన్స్పోర్ట్ అప్పాట. రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళికలు, ముంబై, పూణే, హైదరాబాద్ హైస్పీడ్ రైలు కారిడార్ కోకాపేట నుంచి శంషాబాద్ వరకు పొడిగింపు. 3 మిత్రులు విదేశాల నుంచి హైదరాబాద్ కు వచ్చారు. శంషాబాద్ విమానాశ్రయంలో దిగి బయటకు వచ్చాక వారెవరికి క్యాబ్ అవసరం రాలేదు. ఒకరు అక్కడే ఉన్న మెట్రో స్టేషన్ కు చేరుకుని నాగోలు వెళ్లిపోగా మరొకరు సమీపంలోని హైస్పీడ్ రైల్వే స్టేషన్ కు వెళ్లి రైలు ఎక్కి కేవలం గంటన్నరలోనే విజయవాడకు చేరుకున్నట్ట. ఇంకోలేమో 2-3 కిలోమీటర్ల దూరంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన బస్ టెర్మినల్ నుంచి కరీంనగర్ వెళ్లిండ్రు. అభివృద్ధి చెందిన దేశాల్లో కనిపించే ఈ తరహా రవాణా సౌకర్యాలు తెలంగాణ రాజధానిలో సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. రేవంత్ రెడ్డి ఎన్ని కసరత్తులు చేస్తాడు కానీ అది పేపర్లకే పరిమితం. ఇది ఊరించి ఇట్లా చేస్తా అట్లా చేస్తా అని చెప్పుడే తప్ప ఖజానాలో జీతాలు ఇవ్వడానికే రోజువారీ అప్పులు తీసుకొచ్చి మరి చేబదలతోటి నడిపిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇవన్నీ అభివృద్ధి చేస్తాడు అని చెప్పి రేవంత్ రెడ్డిని ఎవరన్నా నమ్ముతారా? ఒకసారి ఆలోచన చేయాలి. మరి ఇక్కడ అంతర్జాతీయ ప్రమాణాలతోటి
అక్కడ హై స్పీడ్ రైలు, మెట్రో స్టేషను, అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో బస్ టెర్మినల్ కడితే మంచిదే. కానీ కానీ ఇవాళ అభివృద్ధి దిశలో మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోతా ఉన్నదా? ఎక్కడ కమిషన్లు దొరుకుతాయి, ఎక్కడ మరి కమిషన్లకు ఏదైతే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి ఆ కమిషన్లు తీసుకోవడం మీదనే దృష్టి పెట్టింది. మరోవైపు చూసుకున్నట్టయితే రియల్ ఎస్టేట్ వైపే దానికి కన్ను ఉన్నది. ఇలా ఫ్యూచర్ సిటీని డెవలప్ చేసి ఆ ఫ్యూచర్ సిటీ చాలా పెద్ద ఎత్తున గ్రోత్ రాబోతా ఉన్నదని చెప్పి ఆ చుట్టుపక్కల భూములు అమ్ముకొని జేబులు నింపుకోవడమే లక్ష్యంగా రేపు ఎట్లాగూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కాబట్టి తనకు వ్యక్తిగతంగా మరి ఆర్థికంగా స్థిరపడి బలపడి రేపటి రోజున జాతీయ రాజకీయాల్లోకి పోయి మరి ఇక్కడ కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్, లేకపోతే బీజేపీ టీడీపీ పంచన్నో చేరి రాజ్యసభ టికెట్ కొనుక్కొని మరి అక్కడ ఢిల్లీలో మకాం వేయడానికి రేవంత్ రెడ్డి చూస్తా ఉన్నాడు తప్ప ఇవాళ రేవంత్ రెడ్డి ద్వారా హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ డెవలప్ అవుతుంది అని ఎవరు కూడా మరి భ్రమపడట్లేదు. ఎవరు కూడా డెవలప్ అవుతుంది అంటే నమ్మే పరిస్థితులలో కూడా లేరు. కనీసం అప్పుల కుప్ప చేయకుండా ఈ 2.5 సంవత్సరాల పాటు వచ్చిన ఆదాయాన్ని మరి ఖర్చులను ఆడికాడికి చేసుకొని నువ్వు 2.5 సంవత్సరాల తర్వాత బయటికి వెళ్ళిపోతే మళ్ళీ కేసీఆర్ను తెచ్చుకొని తెలంగాణను అభివృద్ధి చేసుకుంటామని చెప్పి ప్రజలందరూ ఒక ఏకతాటి మీదకి వచ్చిండ్రు. ఇక సమయం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితిని అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్ 3 ఫలితం. థ్యాంక్ యూ వెరీ మచ్.